వెల్కమ్ టు పిడిటీవీ. ఏపీలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏపీ ఓటర్లకు ఎన్నికల సమయంలో మరీ ముఖ్యంగా పురుష ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ఇచ్చినటువంటి మరొక హామీని అమలుపరిచే విధంగా ముందుకు వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అయితే పురుష ఓటర్లను దృష్టిలో పెట్టుకుని మద్యం పాలసీ విధానానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం మద్యం అమ్మేటువంటి విధానానికి స్వస్తి చెబుతాం, అలాగే తక్కువ రేట్లకి మద్యాన్ని అమ్ముతాం, నాణ్యమైనటువంటి మద్యాన్ని అమ్ముతామంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మద్యం పాలసీ విధానానికి సంబంధించి కీలక అడుగు వేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అతి త్వరలోనే నూతన మద్యం పాలసీ విధానం అమల్లోకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో వైసీపీ పార్టీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చినటువంటి పాత మద్యం పాలసీ విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా. అయితే ఇప్పుడు తాజాగా పాత మద్యం పాలసీ విధానానికి స్వస్తి చెప్పి నూతన మద్యం పాలసీ విధానం తీసుకురాబోతూ ఉన్నారు. ఈ నూతన మద్యం పాలసీ విధానంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు అయితే చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. వైసీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మద్యం షాపులను అయితే ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. అయితే ఈ విధానానికి స్వస్తి చెప్పబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం మద్యం అమ్మేటువంటి విధానానికి స్వస్తి చెప్పి టెండర్ల విధానంలో మద్యం షాపులు ప్రైవేటు వ్యక్తులకి కేటాయించబోతున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3600 మద్యం షాపులు అయితే ఉండడం జరిగింది. ఈ షాపులన్నింటిని కూడా ఇప్పటి వరకు కూడా వైసీపీ పార్టీ ప్రభుత్వమే నిర్వహించడం జరిగింది. తాజాగా వచ్చినటువంటి ఎన్డీఏ కూటమే ప్రభుత్వమే మద్యం అయితే అమ్మడం జరిగింది. తాజాగా ఇచ్చేటువంటి నూతన మద్యం పాలసీ విధానంలో టెండర్ల విధానంలో ప్రైవేటు వ్యక్తులకి 3600 షాపులను అయితే కేటాయించబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఆ షాపులు కూడా పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అలాగే డిస్టిలరీలు అన్నింటిని కూడా వైసీపీ పార్టీ పెద్దల అదుపులో పెట్టుకుని నాసి రకమైనటువంటి మద్యం అమ్ముతున్నారంటూ కూటమి నేతలు గతంలో అయితే విమర్శలు చేయడం జరిగింది. ఈ యొక్క విధానానికి సంబంధించి కూడా స్వస్తి చెప్పబోతున్నట్లుగా మార్పులు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక నాణ్యమైనటువంటి మద్యం తక్కువ రేటుకే అందించబోతున్నట్లుగా తెలుస్తుంది. మద్యం రేట్లు కూడా చాలా తక్కువగా అంటే భారీగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. అతి త్వరలోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో పురుష ఓటర్లకు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో నూతన మద్యం పాలసీ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని అతి త్వరలోనే మద్యం పాలసీ విధానంలో మార్పులు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మద్యం రేట్లు తగ్గించబోతూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం మద్యం అమ్మేటువంటి విధానాన్ని మార్చి ప్రైవేటు వ్యక్తులు 3600 మద్యం షాపుల్ని టెండర్ల విధానంలో కట్టబెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది.